ఏళ్ళు నేను జడ్జిగా వచ్చానా? నేను కూడా జడ్జిగా వచ్చానా? అంటే చాలా పిచ్చిరా. డాన్స్ పెద్ద ఫ్యాన్ రా నేను. అన్నా మీరు జడ్జి, మీ లోపల ఏమన్నా ఉన్నా ఈ మనసులో పెట్టుకోండి. రే నేను వెళ్ళిపోతారా ఇంకా? నా వల్ల కాదురా ఇది. భాస్కర్ అయిమాత ఎందుకంత స్లో చేసావు? రష్మిత అంత ఫాస్ట్ గా చేసావు? అసలు పాలరాయికి నాపరాయికి తేడా లేదా సార్? మార్పులా చేసేసాడు. ఇంగ్లీష్ హిందీ రెండు కలిపి ఒక అమ్మాయిని ఇలా రానడాన్ని ఏమంటారండి? శివాజీ అంటారు. అర్థం కాలేదండి. షీ అంటే ఇంగ్లీష్, వాజీ అంటే హిందీలో రమ్మని. అది పోలా. శివాజీ గారు ఆరోగ్యంగా ఉండాలంటే డేట్స్ తినమన్నారండి. అయితే మార్కెట్ కి వెళ్ళి మంచి క్యాలెండర్ తెచ్చుకో. క్యాలెండర్ ఎందుకండి? అందులోనే కదా మంచి డేట్లు ఉంటాయి. ఇలాంటి ఇంకొక 4 ఉన్నాయి సార్, భరించండి. ఎరా ఇందాక ఇచ్చాననే నీకు అది అహంకారం. ఏం కూర వండావా? చేపల పులుసు పెట్టానండి. ఏం పులుసు? శ్రీలావతిని. కత్రినా కైఫ్ని నువ్వు పులుసు పెట్టావా? కత్తినా కైఫ్ ఏంటండి? మరి షీలాకి జవాని. రెండు నువ్వు వెళ్ళేటప్పుడు మల్లె పూల సెట్ కొట్టుకోవేను, వచ్చేటప్పుడు రోజా ఫ్లవర్ వస్తుంది. ఎవరిని హక్ చేసుకున్నావు? నా ముఖం చూస్తే బాత్రూమ్ వెళ్ళడానికి మగ్గ ఎవడెవడు పళ్ళు రాలిపోతాయి. ప్రాసకోసేసాను తప్ప. పక్కింటి పద్మజ గారికి వాళ్ళ ఆయన 7 వారాలు నగలు పెట్టాడు. ఎదురింటి పిన్ని గారికి బాబు వడ్డానం పెట్టాడు. ఆ పక్కింటి రష్మి ఆంటీకి వాళ్ళ ఆయన 25 కేజీలు సవరం చేయించాడు. వీధి చివరి భాస్కర్ 4 ఫ్యామిలీలు పెట్టాడు. పెట్టమంటావో చెప్పు. ఇందాక నుంచి చూస్తున్నాను, టీమ్ లీడర్ ఏంటి అక్కడ కూర్చోబెట్టారు? టీమ్ లీడర్ కాదు, జడ్జి గారు. ఏదో నాలా యంగ్ గా ఉంటారు అంతే ఆయన అక్కడ. మరి నీ అంత యంగ్ కాదు రాఘవ. ఎప్పుడో ఎస్వి రంగారావు గారు మీరు. తల పగిలిపోతుంది. చాలా రీల్స్గా ఉంది. అదేంటండి? దాని పోటుకి ఆ నోటే మందండి. కానీ మిమ్మల్ని చూస్తే చాలా చాలేస్తుందండి. ఏం చేస్తామండి, కన్నాలు ఉన్నాయని కడ్రాయని కష్టాలు ఉన్నాయని కట్టుకున్న దాన్ని వదిలేం కదండి. రేపు మ్యారేజ్ తెలుసు కదా? అవునండి. నీకోసం గిఫ్ట్ ప్లాన్ చేసా. గిఫ్ట్ ఒకటేనా, ఇంకేం లేదా? రేపు నైట్ మూవీ, తర్వాత డిన్నర్. మన ఇంట్లోనే 1+1 శారీ కొన్నా నీకోసం. చీర ఒకటేనా? ఇదిగో లిప్స్టిక్. ఇది మాప్స్టిక్ కదండి. అందరికి మాప్స్టిక్, నీ పెద్దలకి ఇదే లిప్స్టిక్. ఇదేం చేసావే? పేపర్ దోశ అండి. పేపర్ దోశ చేసావా? అవును, ఇందులో డిస్ట్రిక్ట్ పేపర్ కూడా గమనించలేదండి. ఆ పేపర్ తోనే దోశ చేశాను. ఏంటి ఈ శారీ? ఇక్కడ ఉన్న వాళ్ళని చూసావా? అలాగే చూస్తా ఉన్నారు. ఏమండి, నెట్ ఉంది పెద్దగా కనిపించదు. ఈ నెట్ లో వీడియోలు చూసే వాళ్ళకి ఈ నెట్ లో చూడటం పెద్ద. ఆయన ఎన్ని రోజుల తర్వాత వచ్చారు. ఏమన్నా తింటారా? ఏమన్నా కావాలా? ఏదైనా తింటా, ఏమిచ్చినా తీసుకుంటా. నా కోసం మళ్ళీ వచ్చావా? మరి వచ్చా ఏం లేదా? ఎందుకు లేదు? అంటే నువ్వు కొత్తగా వచ్చావు, హగ్గిచ్చాను, ముద్దిచ్చాను. మరి ఆయన కూడా కొత్తగా వచ్చారు కదా. నేనంటే నీ మొగుడినే. నువ్వు నా ఒక్కదానికే మొగుడు, ఆయన 6 టీం లీడర్లకు మొగుడు. ఏంటి మామయ్య ఇంత తొందర వచ్చావు? రావాల్సిన మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారేంటి? సారీ అండి, ఏమనుకోకండి. ఎవరికి చెప్పారు? అభిమానులకి. ఎవరు అభిమానులు? చిరంజీవి గారు సార్. చిరంజీవి గారా? ఓకే, కానీ సార్. నిన్న 6 నెలలు జైల్లో పెట్టారంట. ఎందుకు? అలా నేను ఒక రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా. రోడ్డు పక్కన ఉన్న మొక్కలని పీకేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా అన్న. తర్వాత తెలిసిన గంజాయి మొక్కలని. ఆవిడికి నాకు సంబంధం ఉన్నది తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఏమండి ఇక్కడ ఉంటే మరి అదేం చూస్తున్నారు? రష్మి డాన్స్ చూస్తున్నా. ఎప్పుడెందుకు? నేను పెద్ద ఫ్యాన్ అండి ఆవిడ డాన్స్ కి. నేను జబర్దస్త్ చూడటం స్టార్ట్ చేసింది రష్మి డాన్స్ చూడటం కోసం. నేను పోతా జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకి మీ ఈటీవీలో.